డిసెంబర్ 11వ తారీఖు బుధవారం రోజున తులారాశి వారికి ఒక అద్భుతం జరుగుతుంది. కోరుకున్నంత ఐశ్వర్యం కూడా రాబోతుంది. 24 గంటల్లో మీకు ఉండే సమస్య కూడా తొలగిపోతుంది. అయితే తులారాశి వారికి ఎలా అద్భుతం జరుగుతుంది, ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు రాబోతున్నాయి, తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే తులారాశి వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. తులారాశి వారు చాలా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, ఏదైనా నూతనంగా ప్రారంభించాలి అన్నా కలిసి వస్తుంది. విదేశంలో సెటిల్ అవ్వాలి అన్నా ఈ సమయం కలిసి వస్తుంది. అంతేకాదు తులారాశి వారికి ఆర్థిక పరంగా కూడా చేతి నిండా డబ్బు ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి. తులారాశిలో జన్మించిన కొంతమంది ఆడవారికి ఏ విధంగా గడిచిపోతుందో తెలియకుండా ఉంటుంది. మోడీగా ఉంటుంది. అలానే చాలా లేజీగా ఉంటుంది. ఏ పని చెయ్యాలి అనిపించదు. కానీ చెయ్యకపోతే అస్సలు తప్పదు అన్నట్లుగా పనులను చేస్తూ ఉంటారు. అలా తులారాశిలో జన్మించినటువంటి వారికి కొంత మోడీగా ఉండటం జరుగుతుంది. తులారాశిలో జన్మించినటువంటి మగవారికి మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు. అన్ని పనులను చురుగ్గా చేసుకోగలుగుతారు. అలానే లావాదేవీలు, ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కూడా లెక్కలు తేలుతాయి. అలానే రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ సమయంలో మీకు వస్తుంది. అంతేకాదు తులారాశి వారికి ఆర్థిక పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా బాగా కలిసి వస్తుంది. తులారాశిలో జన్మించిన విద్యార్థులకి కూడా విద్యాపరంగా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. తులారాశిలో జన్మించినటువంటి ఆడవారికి మరియు మగవారికి ఇద్దరికి కూడా బాగుంది. కానీ ఆడవారికి కొంచెం హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిగా మోడీగా సాగిపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నామో అర్థం కాదు. అలా కొద్దిగా బాడీ పెయిన్స్ కూడా రావటం జరుగుతుంది తులారాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇతరులని అధికంగా నమ్మటం మానివేయండి. మీ రహస్యాలను అధికంగా నమ్మి ఇతరులతో చెప్పటం వల్ల వారికి వారి వల్ల మీకు వచ్చే ఇబ్బందులు అనేవి మీరు మీ యొక్క మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ దెబ్బతీస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఏ పని మీద కూడా శ్రద్ధను పెట్టలేకపోతూ ఉంటారు. కనుక తులారాశి జాతకులు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు అందరినీ కూడా అతి సులువుగా నమ్ముతూ ఉంటారు. చాలా తెలివితేటలు ఉన్నప్పటికీ అవి ఇతరులకి ఉపయోగపడేలా ఉంటాయి. మీరు మాత్రం మేలు చేసుకోరు వాటి వల్ల. అందువల్ల కొద్దిగా మీరు ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడితే మీకు ఫ్యూచర్ మొత్తం చాలా బాగుంటుంది. తులారాశి వారు ఇతరులను అధికంగా నమ్మటం, మీ యొక్క రహస్యాలను చెప్పటం మానివేయాలి. అలానే మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అన్నా, ఏదైనా నూతనంగా ప్రారంభించాలి అన్నా ఎవరితో కూడా చెప్పుకోవద్దు. ముందుగా ఎవరితో చెప్పుకోవద్దు. తర్వాత ఎవరికైనా చెప్పొచ్చు. మీరు అందులో విజయాన్ని పొందిన తర్వాత చెప్పండి. కానీ ముందుగానే ఇతరులతో షేర్ చేసుకోవటం అనేది మంచి లక్షణం కాదు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ముందుగా వేరే వారితో చెప్పకుండా మీరు చేసే పనులను చాలా సైలెంట్గా చేయండి. అందులో మంచి ప్రతిఫలం వచ్చిన తర్వాత ఇతరులతో చెప్పుకోండి. ఇలా చేస్తే మీపై ఉండే దరిద్రం అనేది తొలగిపోతుంది. ఎందుకంటే మీ పైన ఏడుపు అధికంగా ఉంది. ఎప్పుడైనా సరే ఇతరులు కొద్దిగా మంచిగా ఉన్నారు అన్నా, కొద్దిగా ఆనందంగా ఉన్నారు అన్నా ఇక వారికి ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఇతరులకి కళ్ళమంట ఎక్కువ అవుతుంది. దానివల్ల కొద్దిగా నరదృష్టి కూడా తగిలే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు జీవితంలో ఇంకా ముందుకు సాగకుండా అక్కడే ఆగిపోవలసి వస్తుంది. కనుక ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఇతరులతో ముందు మీ యొక్క విజయాన్ని చెప్పకుండా ఉండటం ఉత్తమ లక్షణం అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా తులారాశి వారికి ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.